హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మన హెయిర్ బ్యాండ్ అనేది లేదా రబ్బర్ బ్యాండ్ అనేది ఏ విధంగా ఈజీగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి వెల్వెట్ క్లాత్తో నేను కుట్టిన రబ్బర్ బ్యాండ్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కుట్టడానికి నేను వెల్వెట్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి వెల్వెట్ క్లాత్ అనమాట. దీని యొక్క పొడవు మరియు వెడల్పు వచ్చేసి ఎంత తీసుకున్నానంటే, ఇక్కడ వెడల్పు వచ్చేసి 20 ఇంచులు అనేది ఉండే విధంగా చూసుకున్నాను. తర్వాత పొడవు వచ్చేసి ఇక్కడ 3 ఇంచులు ఉండే విధంగా చూసుకున్నాను. మీకు కావాలంటే 4 ఇంచులు కూడా తీసుకోవచ్చు, అంటే సైజుని బట్టి అనమాట. ఇక్కడ చూడండి, ఇది సీదా భాగం కదా, ఈ సీదా భాగం అనేది లోపల వైపుకు ఉండాలన్నమాట. ఇలా లోపల వైపుకు ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వెడల్పు వచ్చేసి 20 ఇంచులు తీసుకున్నాను, పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది లోపల వైపుకు ఉండే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి. ఇక దీనికోసం నేను ఏంటంటే నీడిల్ భాగాన్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మామూలు సేఫ్టీ పిన్తో కూడా సీదా వైపు తిప్పుకోవచ్చు. ఇక ఏంటంటే మనం మామూలుగా డోరీ భాగాన్ని ఏ విధంగా సీదా వైపు తిప్పుకుంటామో సేమ్ అదే విధంగా తిప్పుతున్నాను అనమాట. ఇక చూడండి, ఇలా నీడిల్ భాగాన్ని ఎక్కించుకొని ఇలా 2 దారాల విధంగా ముడి అనేది వేస్తున్నాను. ఇలా ముడి వేసుకొని ఇలా లోపల వైపు నుంచి పోనించుకోవాలి. ఇలా పోనించుకొని దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి. ఇక మనకి నీడిల్ కూడా అవసరం లేదు, మీరు మామూలుగా సేఫ్టీ పిన్తో కూడా తిప్పుకోవచ్చు. ఇలా ఈ విధంగా దీన్ని సీదా వైపు తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా అన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా మనం సీదా వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం మన క్లాత్ అనేది స్టిఫ్గా ఉండడానికి ఇక మధ్య భాగంలో ఇలా స్కేల్ అనేది పెడుతున్నాను. కొంచెం మన క్లాత్ అనేది తెలియడానికి అనమాట. ఇలా స్టిఫ్గా ఇలా కొంచెం స్టిఫ్నెస్ కోసం ఈ విధంగా స్కేల్ భాగం లోపల వైపు పోనించనమాట. ఇది వచ్చేసి మనకి క్లాత్ని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని సీదా వైపు తిప్పుకున్నాం. ఇప్పుడు మనం దీని యొక్క మధ్య భాగంలోకి ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. దీనికోసం ఎలాస్టిక్ యొక్క వెడల్పు అనేది ఇక్కడ చూడండి 7 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఇంచులు అనేది తీసుకున్నాను ఎలాస్టిక్ వెడల్పు అనేది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క లోపలి భాగంలోనికి పోనివ్వాలి. ఇక మనం మామూలుగా నాడ భాగాన్ని ఏ విధంగా ఎక్కించుకుంటామో సేమ్ అదే విధంగా. అయితే ఇక్కడ ఏంటంటే మరి చిన్నగా ఉంది కదా ఎలాస్టిక్ అనేది, ఇలా లోపల వైపు పొనించేటప్పుడు మనకి ఈ చివరి భాగం కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అలా వెళ్ళిపోకుండా ఇక్కడ చివరి భాగాన్ని ఇలా ముడి అనేది వేసుకుంటున్నాను మిషన్ భాగానికి. ఇలా మిషన్ భాగానికి వేసుకొని మనం మామూలుగా నాడ భాగాన్ని ఏ విధంగా ఎక్కించుకుంటామో సేమ్ అదే విధంగా ఎక్కించుకోవడము. ఇలా ఈ విధంగా నిదానంగా ఇలా రెండో వైపు యొక్క చివరి భాగానికి తీసుకొని రావాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక చూడండి, రెండో చివరి భాగం వచ్చింది కదా, ఇప్పుడు వేసిన ముడి భాగాన్ని తీస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని కలిపి మనము ముడి అనేది వేసుకోవాలి. అంటే ఊడిపోకుండా మీకు కావాలంటే 2 లేదా 3 ముళ్ళు కూడా వేసుకోవచ్చు, లేదా 2 కలిపి కుట్టు కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే 2 ఊడిపోకుండా మనం ముడి అనేది వేసుకోవాలి. ఇక చూడండి, ఇలా 2 ఎలాస్టిక్ భాగాలను కలిపే విధంగా ముడి అనేది వేస్తున్నాను. ఇలా ఈ విధంగా మనం ముడి అనేది వేసుకున్న తర్వాత మనకి ఈ ముడి భాగం అనేది లోపల వైపుకు వెళ్ళాలన్నమాట. ఇలా ఈ విధంగా మనం ముడి అనేది వేసుకున్నాం కదా ఊడిపోకుండా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ విధంగా కనబడుతుంది. అయితే మనకి ముడి భాగం అనేది మనకి బయట వైపుకు కనబడకుండా లోపల వైపుకు పోనించుకోవాలి. ఇలా ఈ విధంగా లోపల వైపు పోనివ్వాలి. ఇక్కడ చూడండి, ఎలాస్టిక్ని రెండో వైపు లాగుతున్నాను అనమాట. అంటే రెండో వైపు లాగడం వల్ల మనకి ఇంకొక వైపు అది లోపల వైపుకు పోతుంది. చూసారా, ఇక లోపల వైపు పోయింది. ఇలా పోయిన తర్వాత ఇలా మనకి రబ్బర్ బ్యాండ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. అయితే ఇక్కడ మనకి మధ్య భాగంలో ఓపెన్ అనేది ఉంటుంది కదా ఎలాస్టిక్ భాగం అనేది, అది మనకి కనబడకుండా అంటే 2 కవర్ అయ్యే విధంగా మనకి ఒక దాని లోపలికి ఒకటి పోయే విధంగా ఇలా
లోపలికి ఇన్సర్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకొని ఈ రెండు కలిపి మనం మామూలుగా టాకా వేసుకుంటే సరిపోతుంది. అంటే చిన్నగా కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఆ కుట్టు అనేది ఎలాస్టిక్ మీద రావద్దు. మామూలుగా ఆ రెండు క్లాతుల్ని కలుపుకొని మామూలుగా 4-5 టాకాలు వేసుకోండి. ఇది వచ్చేసి నార్మల్ చిన్న నీడిల్ ఏది మనకి అంటే హెమ్మింగ్ నీడిల్ అనమాట ఇది. ఈ హెమ్మింగ్ నీడిల్తో మనం ఇలా టాకాలు వేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఏంటంటే మధ్య భాగంలో ఎలాస్టిక్ కనబడకుండా ఇది ఒక క్లాత్లోనికి ఇంకొక క్లాత్ ఇలా లోపలికి పోనించుకొని ఇలా టాకాలు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని చివరి భాగాన ముడి అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా రెండు కలిపి విధంగా కుట్టు అనేది వేస్తున్నాను. ఇటు రెండో వైపు కూడా తిప్పాను. మనకి ఏమైనా ఓపెన్ భాగం ఉన్నట్లయితే కొంచెం ఓపెన్ భాగాన్ని కవర్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చివరి భాగాన ముడి వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలనుకున్నట్లయితే మీరు ప్రతి డ్రెస్ కూడా ఇలా మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్ అనేవి కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కుట్టడం అనేది కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ చూడండి ఇలా ఎంతో ఈజీగా మనం రబ్బర్ బ్యాండ్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్ కూడా ప్రతి డ్రెస్ కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.